జీరా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దీనికి ఒక గ్లాస్ బాస్మతి రైస్ కుక్ చేసుకొని ఆయిల్ పెట్టుకున్నాను అనమాట. మీరు నార్మల్ రైస్ అయినా కానీ చేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, 2 స్పూన్స్ జీలకర్ర, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సాల్ట్. స్టవ్ పెట్టి కడాయి పెట్టేసేసి 2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకొని అవి కొంచెం దూరగా వేగిన తర్వాత బాగా వేగాలన్నమాట ఇవన్నీ. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్. అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గివ్వాలి. అంతా మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. అంతే, స్టవ్ ఆపేస్తున్నా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అంతే, సింపుల్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ జీరా రైస్ రెడీ అన్నమాట. ఇది రైతా కానీ ఏదైనా కుర్మాతో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.